Namaste. I am Fakhruddin, Certified Financial Planner. Welcome to Self Mastery Channel Health and Wealth. సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ సిబిల్ స్కోర్ని పెంచుకోవడం ఎలా? క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని తగ్గించుకోవడానికి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ని వాడితే మీ యూటిలైజేషన్ రేషియో తగ్గి మీ స్కోర్ పెరుగుతుంది. మీ లిమిట్లో 50% మించి వాడుతుంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. దీని ద్వారా అప్పు ఇచ్చే వారికి మీరు క్రెడిట్ని జుడిషియస్గా వాడారని తెలుస్తుంది. 30% కంటే తక్కువ యూటిలైజేషన్ స్కోర్ పెంచుతుంది. చెక్ యువర్ క్రెడిట్ రిపోర్ట్. మీరు ఏదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ అప్లై చేసి అది రిజెక్ట్ అయితే మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు తరచూ మీ స్కోర్ని చూస్తూ ఉండండి. అందులో ఏదైనా డిస్క్రిపెన్సీ వస్తే వారి దృష్టికి తీసుకెళ్ళి రెక్టిఫై చేసుకునే ఏర్పాటు చూడండి. 3. కస్టమైజ్ యువర్ క్రెడిట్ లిమిట్. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అండ్ డిలేని రీపేమెంట్ బ్యూరోకు రిపోర్ట్ చేస్తాయి. ఇది మీ స్కోర్ ఎఫెక్ట్ చేస్తుంది. మీ ఎలిజిబిలిటీ కన్నా తక్కువ లిమిట్ మీకు ఉంటే అడిగి తీసుకోండి. తద్వారా యూటిలైజేషన్ తగ్గి మీ స్కోర్ పెరుగుతుంది. 4. పేయింగ్ డ్యూస్ రెగ్యులర్లీ. పేమెంట్ ఆఫ్ డ్యూస్ 30% స్కోర్ని నిర్ణయిస్తుంది. లోన్స్ మరియు కార్డ్ రీపేమెంట్స్ సకాలంలో చెల్లిస్తే స్కోర్ పెరుగుతుంది. మీ అన్ని రీపేమెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ సకాలంలో చెల్లిస్తూ ఉండండి. మనం నివసిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అప్పులు సమృద్ధిగా దొరుకుతాయి. బ్యాంకుల వలె కాకుండా అన్కండిషనల్గా లోన్స్ ఇచ్చే అనేక సంస్థలు ఉన్నాయి. వాటికి వారి స్టాండర్డ్స్ ఉంటాయి. అవి మన స్కోర్ని దారుణంగా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. 5. బారో ఓన్లీ వెన్ నీడెడ్. తరచూ లోన్స్ తీసుకుంటూ ఉంటే మీ స్కోర్ తగ్గుతుంది. మీకు అవసరమైనప్పుడే మీరు లోన్ తీసుకోండి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎప్పుడు ఎగ్జాస్ట్ అవ్వనీకండి. ఇట్ షోస్ యువర్ క్రెడిట్ హంగ్రీ. 6. అవాయిడ్ క్రెడిట్ కార్డ్ క్యాష్ అడ్వాన్స్. క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే క్యాష్ అడ్వాన్స్ వాడితే మీకు ఫైనాన్స్ మేనేజ్ చేయడం రాదు అని తెలుస్తుంది. దీనివల్ల మీ స్కోర్ తగ్గుతుంది. 7వ పాయింట్, సెటిల్మెంట్. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదైనా కారణాల వల్ల పూర్వం ఎప్పుడైనా మీ అకౌంట్ డిఫాల్ట్ అయి ఉంటే అది ఎన్పిఐ వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు కొంత తగ్గించి అమౌంట్ పే చేసి అకౌంట్ సెటిల్ చేసుకొని ఉంటే మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా లోన్ కోసం ఏ బ్యాంకులోకి వెళ్ళినా మీ చరిత్ర వారికి తెలుస్తుంది. అందువల్ల వారు మీ దగ్గర నుండి ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తారు. ఇది క్రమం తప్పకుండా పే చేసినప్పుడే మీ స్కోర్ మళ్ళీ పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏదైనా ఆర్థిక సలహాల కొరకు కామెంట్ చేయండి. మీకు కావలసిన విషయంపై వీడియోస్ని తయారు చేస్తాము. మరిన్ని ఫైనాన్స్ సంబంధించిన విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గుర్తుని నొక్కండి. జై హింద్, జై భారత్.